ఓం శాంతి. నిద్ర యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక 5 చిట్కాలను మనం పాటిస్తాము. శాస్త్రీయంగా, సైకలాజికల్గా, సైంటిఫిక్గా, న్యూట్రిషనల్గా చెప్పే అన్ని విషయాలను గనక పరిగణలోకి తీసుకొని మెడిటేషన్ సహాయంతో నిద్ర సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితాలను సాధించగలుగుతాం. ఇందులో ఒకటోది, రోజంతా మనస్సుని తేలికగా ఉంచుకోవటం. ఎలాంటి స్ట్రాంగ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్కి గురి కాకుండా ఉండటం. ఇలా ఉన్నట్లయితే మనసు, శరీరంలో నెగిటివ్ హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ తయారవ్వకుండా, స్ట్రెస్ పెరగకుండా, బాడీలో లైట్నెస్ ఉండటం వల్ల రాత్రి నిద్ర ఆటంకం లేకుండా ఉంటుంది. రెండోది, ఆహారం యొక్క జాగ్రత్తలు. అజీర్ణానికి కారణమయ్యేది రాత్రిపూట అధికంగా కార్బోహైడ్రేట్స్ లాంటివి, హెవీగా పప్పు, హెవీగా పెరుగు ఇలాంటి పదార్థాలు తీసుకోకుండా తేలికగా జీర్ణమయ్యేటటువంటి లిక్విడ్ బేస్డ్ డైట్ ఎక్కువగా తీసుకొని పడుకునేందుకు 2 గంటల ముందు గనక ఆహారం తీసుకొని ఉన్నట్లయితే హాయిగా జీర్ణమయ్యి పడుకునే సమయానికి బ్రెయిన్లో మంచి నిద్ర హార్మోన్స్ తయారయ్యి బాడీ కూడా అనుకూలంగా నిద్రకు సహాయపడుతుంది. ఇక మూడోది, పడుకునే ముందు, పడుకున్న సమయంలో చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అపరిశుభ్రత, దుర్వాసన వంటివి లేకుండా తాజాదనంతో ఆక్సిజన్ నిండిన వాతావరణాన్ని తయారు చేసి పెట్టుకుంటే ప్రశాంతత, చల్లదనం, తాజాదనం, ప్రాణవాయువు నిండినటువంటి వాతావరణం ఉండేటట్లు శబ్దాలు తక్కువగా, కాలుష్యం తక్కువగా ఉండే ఏర్పాట్లను చేసుకొని ఒక మంచి సువాసన భరితమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసుకొని కాంతి ఎక్కువగా లేకుండా చూసుకున్నట్లయితే అది నిద్రకు సహాయపడుతుంది. ఇక నాలుగవది, పడుకునే ముందుగా మనస్సుని 100% ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి పనుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా గడిచిపోయిన దాని గురించి కానీ, లేకపోతే రేపటి గురించి, భవిష్యత్తు గురించి కానీ, జరిగిపోయినది కానీ, జరగబోయేది కానీ రెండూ కూడా మన చేతిలో లేవు. కాబట్టి కేవలం ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది మన శారీరకమైన ప్రశాంతత, మానసికమైన తేలికదనం, స్వచ్ఛంగా హాయిగా నిద్రపోవటం. కాబట్టి నా చేతిలో ఉన్నది మాత్రమే నేను చేస్తాను. గతం నా చేతులు లేదు, భవిష్యత్తు కూడా నా చేతులు లేదు. కేవలం నేను ప్రతి సమయంలో శ్రద్ధగా, శక్తివంతంగా నన్ను నేను నడిపించుకుంటూ వెళ్ళటమే. కనుక ఈ సమయం నేను నా శక్తి కోసం, శాంతి కోసం, ప్రశాంతత కోసం, నిద్ర కోసం, ఆరోగ్యం కోసం, నా మనస్సు, నా శరీరం కోసం నేను కేటాయించుకున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మనస్సుకు అంగీకరింపజేసినట్లయితే, ఇలా నిదానమైనటువంటి మనస్తత్వంతో కొన్ని రోజుల వరకు ఇలా లోపల మనస్సును అంగీకరింప చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఒకరోజు మనస్సు మనకు చెప్పినట్లుగా విని మనకు అనుకూలమైన వాతావరణం తయారు చేసి నిద్రలో హాయిగా సహాయపడుతుంది. ఎలాంటి కలలు రాకుండా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు శ్వాస నార్మల్గా నడుస్తుంది, పల్స్ రేట్ నార్మల్గా ఉంటుంది, ఆరోగ్యం నార్మల్గా ఉంటుంది. కనుక నిద్ర కూడా హాయిగా ఉండే అవకాశం ఉంది. ఇక లాస్ట్ది, 5వది ఏమిటంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, మీ యొక్క శక్తి మీద, భగవంతుడి యొక్క శక్తి మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఏమైనటువంటి భయం కానీ, బాధ కానీ, ఆందోళన కానీ, దిగులు, చింత కానీ ఉన్నట్లయితే అవి మనస్సును, శరీరాన్ని విశ్రాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి నిద్రపోయే సమయానికి ముందే మనస్సుని భగవంతుడికి సమర్పణ చేసి ఆత్మపూర్వకంగా ఆ పరమేశ్వరుడితో 2 నిమిషాలు ధ్యానంలో, భగవంతుడి యొక్క స్మరణలో ఈ మొత్తం సృష్టిని నడిపించే ఒక మహాశక్తి అయినటువంటి సర్వలోక రక్షకుడు అయినటువంటి
ఆ పరమాత్ముని ఒడిలో నన్ను నేను సేద తీర్చుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడి యొక్క శక్తి నీడలో నేను విశ్రమిస్తున్నాను. ఈరోజు వరకు నా దినచర్యలో ఉదయం నుంచి రాత్రి వరకు నేను చేసింది ప్రతిదీ కూడా ఒక ఖాతా రూపంలో, అకౌంట్ రూపంలో భగవంతుడికి సమర్పించేస్తున్నాను. నా మనస్సులో నాది అంటూ ఏమీ లేదు, అంతా భగవంతుడికి సమర్పణం చేస్తున్నాను. నాది అంటూ కేవలం నా మనస్సును ప్రశాంతంగా హాయిగా నిద్రలో విశ్రాంతిలో తాజాదనంతో నడిపించటం మాత్రమే. కనుక నేను నా యొక్క మనస్సును శరీరాన్ని సంపూర్ణంగా భగవంతుడి యొక్క శక్తుల నీడలో, భగవంతుడి యొక్క సంపూర్ణ రక్షణ వలయంలో నన్ను నేను ఏకాంతంలో నిశ్శబ్దంలో నిద్రపుచ్చుకుంటున్నాను. ఈ లోకానికి అతీతంగా నాలోని విశ్రాంతి యొక్క లోకంలో నేను గడుపుతూ క్షేమంగా హాయిగా నిద్రపోయి ఒక మంచి కొత్త దినచర్యకు ప్రారంభం పలుకుతాను. కనుక నేను మనస్సును శరీరంలో మెదడులో ఉన్న ప్రతి కణాన్ని ఈ ప్రపంచంతో అనుబంధం తీసేసి సంపూర్ణమైన నిశ్శబ్దంలోని ఆనందాన్ని ఆస్వాదింపచేస్తూ మనస్సును, మెదడును, శరీరాన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఖాళీగా వదిలిపెట్టేసి కేవలం శాంతిని, ఆనందాన్ని, భగవంతుడి యొక్క రక్షణను మనసారా ఆస్వాదిస్తూ హాయిగా శుభరాత్రిలోకి లీనమైపోతూ విశ్రాంతిగా నిద్రలోకి జారుకుంటున్నాను అని 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ హాయిగా నిద్రపోవచ్చు. ఇందుకోసం కావాలంటే ఒక 2-3 నిమిషాలు లైట్ మ్యూజిక్ వంటిది పెట్టుకొని మనసును ధ్యానం స్థితిలో లగ్నం చేసుకొని ప్రశాంతమైనటువంటి నిద్రలోకి జారుకోవచ్చు. ఇలా నిద్రని మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ 5 జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే నిద్ర అనేది మన మనస్సుకి, మెదడుకు, శరీరంలోని అన్ని భాగాలకు ఎంతో చైతన్యాన్ని, ప్రశాంతతను, వ్యాధి నిరోధక శక్తిని, హార్మోన్ల బ్యాలెన్స్ను కలిగిస్తుంది. కనుక హాయిగా నిద్రపోయేందుకు ఈ జాగ్రత్తలు పాటించవచ్చు. ఓం శాంతి.